जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा ప్రణమామి ముహుర్ముహుః. ఈరోజు మనం బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండంలో శ్రీ హయగ్రీవాగస్యులు సంవాదమైనటువంటి లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర కథనం అని ద్వితీయ అధ్యాయాన్ని చదువుకుందాము. ఇందులోని మొదటి 5 శ్లోకాలు భావార్థాన్ని మనం చూద్దాం. ముందుగా ధ్యానం. सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्. सिन्धूरारुणविग्रहां, సింధూరం మాదిరిగా ఎర్రనైనటువంటి శరీరంతో, త్రినయనం 3 కన్నులతో, మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం, తారానాయకుడైనటువంటి చంద్రుణ్ణి తన మాణిక్యాలతో పొదిగినటువంటి కిరీటం మీద ధరించినటువంటిది. స్మితముఖీం, చిరునవ్వుతో ఉన్నటువంటి ముఖం కలది. ఆపీన వక్షోరుహాం, ఉన్నత వక్షస్థలంతో, పాణిభ్యాం మలిపూర్ణ రత్నచషకం, చేతులలో రత్నభాండాన్ని, మరొక చేతిలో రక్తోత్పలం ఎర్రని కలువను ధరించినది. సౌమ్యాం, సౌమ్యమైన రూపంతో, రత్నఘటస్థ రక్తచరణం, రత్నఘట మీద తన ఎర్రని పాదాలను ఉంచింది. అలాంటి అంబికను ధ్యాయేత్, ధ్యానించాలి. ఇక్కడ పరాదేవి అయినటువంటి అంబికాదేవిని మనం ధ్యానిస్తున్నాము. ఆమె ఎర్రని కాంతికల శరీరంతో, 3 కన్నులతోటి, చక్కటి కిరీటాన్ని, చంద్రలేఖను ధరించి, చిరునవ్వుతో తన 2 చేతుల్లో ఒక రత్న భాండాన్ని, ఎర్ర కలువను పట్టుకుని అందమైనటువంటి సౌమ్యమైనటువంటి రూపంతో ప్రకాశిస్తూ ఉంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. భవానీదేవిని వర్ణించారు. అరుణాం, ఉదయిస్తున్నటువంటి సూర్యకాంతులతో ఉన్నటువంటిది. ఆమె కన్నుల నుంచి సదా కరుణావర్షం కురుస్తూ ఉందట. ఆమె 4 చేతుల్లోనూ పాశం, అంకుశం, పుష్ప బాణాలు, ధనుస్సు ఉన్నాయి. అలాగే అష్టసిద్ధులు కూడా నెమలి పించం పురివిప్పితే ఎలా చుట్టూ ఉండి వైభవంతో విభవంగా కనిపిస్తుందో, ఆ విధంగా ఆమె నుంచి వచ్చే ఆ అష్టసిద్ధుల వెలుగులు ఆమెను పరివేష్టించి ఉన్నాయి. అటువంటి భవానీదేవిని నేనే అయ్యి భావిస్తున్నాను. ఇక్కడ భవానీదేవిని నేనే అని చెప్పబడింది. అంటే దేవికి భక్తునికి భేదం లేదనే ఈ ఉపాసనను అహం గ్రహోపాసన అని అంటారు. సాధకుని యొక్క ఉన్నత అవస్థ ఇక్కడ సూచించబడింది. సాధన ఎప్పుడు పరిపూర్ణమవుతుందో అప్పుడు ఆ సాధకునికి దైవానికి భేదం కనిపించదు. అంటే భగవంతునితో మమేకమై ఉంటారు. ఆ ప్రార్థన ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ అణిమాది అష్టసిద్ధుల ప్రభ ఆమెను శ్రీచక్ర రూపంలో చుట్టి ఉంది. అంటే ఆ ప్రకాశానికి మూలం ఆమె. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. పద్మాసనస్థాం, పద్మమును ఆసనముగా కలిగి
వికసిత వదనాం, వికసించినటువంటి ముఖంతో, పద్మపత్రాయ తాక్షిం, పద్మపు రేకుల మాదిరిగా విశాలమైనటువంటి కన్నులు కలది, హేమాభాం, బంగారు ఛాయతో ఉన్నటువంటిది, పీత వస్త్రాం, పచ్చని పట్టుబట్టలను ధరించింది, కరకలిత లసద్ధేమ పద్మాం, బంగారు రంగు పద్మాన్ని చేతిలో ధరించింది, వరాంగీం, శ్రేష్టమైనటువంటి అవయవాలు, సర్వాలంకారయుక్తం, వివిధ రకాలైనటువంటి ఆభరణాలతో భాసిల్లుతున్నది, సతతమభయదాం, ఎప్పుడు కూడా భక్తులకి అభయాన్ని ఇస్తున్నటువంటిది, భక్త నమ్రాం భవానీ, భక్తుల విషయంలో నమ్రభావంతో ఉండు, శ్రీ విద్యాం, శ్రీ విద్యా స్వరూపిణి, శాంతమూర్తిం, శాంతమూర్తిని, సకల సురనుతాం, సకల దేవతలచే కొలవబడుతూ, సర్వ సంపత్ ప్రదాత్రీం, సర్వ సంపదలను ప్రదానం చేయనటువంటి ఆ దేవిని ధ్యానించాలి. శ్రీ విద్యా స్వరూపినటువంటి శాంతమూర్తి అయినటువంటి సర్వదేవతలతోటి కొలబడుతూ సర్వ సంపదలను ప్రదానం చేయనటువంటి ఆ దేవి పద్మాసనంలో కూర్చొని ఉంది. వికసిత ముఖంతో, విశాలమైన కన్నులతోటి, బంగారు ఛాయతోటి, పచ్చని పట్టుబట్టలను ధరించుకుని, బంగారు పద్మాన్ని చేతిలో ధరించి, సర్వాలంకారయుక్తయై అభయాన్నిస్తూ భక్తుల పట్ల ఎంతో ప్రీతితో ఉంటున్నటువంటి ఆ దేవిని ధ్యానిస్తున్నాము. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం, సమందహసితే క్షణాం, శశరచాప పాశాంకుశాం, అశేషజనమోహినీం, అరుణమాల్యభూషాంబరాం, జపాకుసుమభాసురాం, జపవిధౌ స్మరేదంబికాం. పాదం నుండి తల వరకు కూడా కుంకుమ పోతుతో ఉన్నటువంటి, కనుబొమ్మల మధ్య కస్తూరిని తిలకంగా ధరించి, చిరునవ్వు చిందిస్తూ, చేతుల్లో బాణము, ధనుస్సు, పాశాంకుశాలను ధరించి, సమస్త జనులను మోహింపచేస్తూ, ఎర్రని మాలికలతో, అలంకారాలతో, శ్రేష్టమైనటువంటి వస్త్రాలతో, ఒక ఎర్రని పుష్పంలా ప్రకాశిస్తున్నటువంటి అంబికను ధ్యానించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభ. ద్వితీయోధ్యాయః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత. వశిన్యాది వాగ్దేవతలు అమ్మ స్తోత్రాన్ని గొప్పగా ప్రారంభించారు. శ్రీ మాత అని చెప్పి ప్రారంభించారు. శ్రీ అనేది గౌరవవాచకం, లక్ష్మీప్రదం, శ్రేయస్సు, తేజోవంతం, పవిత్రమైన, దివ్యమైన అనే అర్థాలనిస్తుంది. ఇది శుభవాచకం కూడా. దేవి సర్వ సంపత్ప్రదాత్రి, సర్వక్షేమంకరి, సర్వరక్షారికరి కనుక ఆ దేవిని మాత అనే సంబోధనకు శ్రీ చేర్చి శ్రీమాత అని చెప్పారు. సకల చరాచర సృష్టికి ఆమె ఆధారభూతం కనుక మాత అని పిలువబడింది. నేను అనేకమవుతాను అనే ఇచ్ఛ ఎప్పుడైతే ఆ శుద్ధ పరబ్రహ్మంలో కలిగిందో, అనేకమయ్యే శక్తి అందులో నుండి బీజస్థానంలో ఉండి సృష్టి జరిగింది. ఆ బీజస్వరూపమే మాత. ఆ పరబ్రహ్మం నుండి సకల చరాచరాలు ఏర్పడ్డాయని ఉపనిషత్తులు వచిస్తున్నాయి. ఆ శక్తి శ్రీమాత. సృష్టి స్థితి లయాలు చేస్తుంది కనుక జగత్తుకు తల్లి, దాన్ని పోషించేది, సమయం అయినప్పుడు వెనుకకు లాగుకునేది. అందుకనే ఆమె శ్రీమాత. శ్రీ అంటే శోభ అని కూడా అర్థం. సృష్టిలోని ప్రతి వస్తువు భగవంతుని ప్రకాశానికి గుర్తు. ఈ శోభ వెనుక ఉన్నటువంటి విభవ శక్తి అంటే సకల జీవులను సృష్టించి తన సృష్టి ద్వారా వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ సృష్టి ద్వారానే పోషింపజేస్తుంది. బెంగాలీలో ఒక పాట ఉంది. అమ్మను చూడాలనే భావన ఎవరూ చేయకండి,
ఆమె నీకు నాకు మాత్రం తల్లి కాదు, జగత్తుకే తల్లి అని అంటున్నారు. అంటే నేను చూడాలి అనే భావన, అంటే అమ్మ వేరుగా ఉందనే భావన చేయొద్దు. ఈ సృష్టి అంతట్లో కూడా అమ్మే ఉంది, నువ్వేది చూస్తున్నావో అదంతా కూడా అమ్మే అని ఇక్కడ భావన. ఏ విధంగా అంటే ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. నీ శరీరం నుంచి స్వేద బిందువులు కారిపడుతుంటే ఎవరు నీకు వాయు రూపంలో గాలి విసురుతున్నారు? పిల్లవాడి నోటి నుంచి అమ్మా అమ్మ అనే పిలుపు వినాలనే ఆతృతతో ఆ భవరాణి కనిపించకుండా దాక్కుని ఉంటుంది. మనతో అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలని ఆమె ఆరాటం. తల్లి బిడ్డల మధ్య ఎంత మాధుర్యమైనటువంటి సంబంధము కదా ఇది. ఈ విధంగా ఈ సృష్టిని అంతా కూడా వెనుక ఉండి పోషిస్తూ ఉంటుంది ఆ భవరాణి శ్రీమాత. అందుకేనేమో వాగ్దేవతలకు ముందుగా అమ్మని స్తుతించాలి అంటే ఆమె మాతృస్వరూపమే గుర్తుకొచ్చింది, శ్రీమాత అని సంబోధించారు. శారదామాత బాల, కుమారి, షోడశి రూపాల్లో ఆమె జీవితంలో ఆయా సందర్భాల్లో మనకి అగుపడిన ఆమెను తలుచుకోగానే మన మనసుకి గౌరవంతో, భక్తితోటి ఒక ఆత్మీయతా భావం, సొంత వ్యక్తి అనేటటువంటి భరోసా కలుగుతుంది. అది ఎందుకంటే అమ్మ అనే ఒక స్థానంతో మన మనసులు ఆమెతో పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి. అందుకని శారదామాత శ్రీమాత, ఇది మన హృదయాంతరాల్లోని సంబోధన. ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనకు దైవంతో కలిగిస్తుంది. ఈ యుగంలో శ్రీరామకృష్ణులు మాతృ సాధనే శ్రేష్టమైందని చెప్పారు. స్వయంగా వారి దైవాన్ని మాతృభావంతో తాను అమ్మకు శిశువుగా మారి ఆ జీవనం గడిపి చూపించారు. దైవంతో మాట్లాడేవారు, సలహాలు అడిగేవారు. తోతాపూర్ లాంటి బ్రహ్మజ్ఞానికి అమ్మ యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కాళీమాతని, అమ్మ తోతాపూరి బ్రహ్మజ్ఞానం చెప్తానంటున్నాడు, నేర్చుకోమంటావా అని అడుగుతారు. సర్వం బ్రహ్మమయం, మాయ అనేది లేదు అనే తోతాపురికి శక్తి యొక్క మహిమని ఆయన తెలియజేశారు. శక్తి ఆరాధనను ప్రోత్సహించడం బ్రహ్మానుభవానికి. సాధారణ సాధకులు బ్రహ్మ శక్తి అభేదం అనే అంత వివరణ తెలుసుకోలేకపోయినా సాకార రూపంలోనే మనసు స్థిరపడుతూ ఉన్న నాకు అంటూ అమ్మ ఉంది, అదే చాలంటానికి శ్రీరామకృష్ణులు శ్రీ శారదాదేవిని వదిలి వెళ్ళారు. ఈసారి దేవి అవతారం శ్రీ శారదాదేవిగా మాతృస్థానాన్ని అలంకరించింది. గురుదేవిగా ఎంతోమందికి ఆమె దిశానిర్దేశం చేశారు. కానీ శిష్యులతో వారి సంబంధం గురు శిష్యుల సంబంధం కంటే తల్లి బిడ్డల సంబంధానికే ఇష్టపడ్డారు. ఎన్నోసార్లు ఎంతోమందికి నేను మీ కన్న తల్లిని అని చెప్పారు. వారు కూడా కన్నతల్లి మించిన ప్రేమను, కన్నతల్లి కంటే ఎక్కువగాను ఆమెను చూశారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే కన్నతల్లికి మించిన ప్రేమను ఆమె పంచి ఇచ్చారు. ఆమె అనేవారు, నేను ఈ జన్మలోనే కాదు జన్మ జన్మాంతరాలకు నీకు తల్లినని చెప్పేవారు. ఈ జగత్తంతా కూడా నా నుంచే ఉద్భవించింది, లేకపోతే మరి ఎవరి నుంచి మీరు వచ్చారు అంటారు ఒకసారి. శారదాదేవులోని మాతృత్వ ప్రకటనకి ప్రతి పుటలోని సంఘటన కూడా ఒక ఉదాహరణ. జాతి, కుల, మత, వర్గ, వర్ణ, దేశ విభేదం లేకుండా అందరికీ ఆమె తల్లినన్నారు. దీంట్లో ప్రతి ఒక్కదానికి ఆమె జీవితంలో ఉదాహరణలు కోకొల్లలు. తన మాతృత్వాన్ని ఎంతగా విస్తరించగలిగితే అంత ఆనందాన్ని ఆమె పొందేవారు. అందుకనే బిడ్డల కోసం స్వయంగా, ముఖ్యంగా జయరాంబాటిలో బిడ్డలందరూ తన సొంత ఇంటికి వచ్చినట్టు ఆమె సేవ చేయాలనేటటువంటి తాపత్రయంతో ఇంటింటికి వెళ్ళి పాలు సేకరించేవారు, వారు పక్కబట్టలు ఉతికేవారు, అన్ని సౌకర్యాలు సమకూర్చేవారు, దగ్గర కూర్చోబెట్టుకుని మంత్రదీక్షలు ఇచ్చేవారు. గ్రామం విడిచి వెళ్ళేటప్పుడు తల్లిలా రోధించేవారు. ఆ ప్రేమ వెల్లువలో ఆమె స్పర్శలోకి వచ్చి తడవని వారంటూ లేరు. దీనికి కారణం ఆహేతుకి దయ. దయతో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను,
అని ఆమె చెప్పేవారు. ఒకసారి శ్రీమాత ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. తమలో తాము అనుకుంటున్నారట, ఈ లోకం దీన్ని అవగతం చేసుకోలేదు. ఎక్కడ శివుడో అక్కడే శక్తి. మరలా మరలా జీవుల కష్టాల కోసం రావాల్సి వస్తుంది. సమస్త ప్రాణికోటి అతనికి చెందిందే కదా. ఇంకొకసారి అంటారు, అందరూ మీరు నన్ను నిద్రపోండి అంటారు. నిద్రపోవడం మానుకుని ఆ సమయంలో కూడా జపం చేయగలిగితే జీవులకు ఉన్నతి కలుగుతుంది. ఈ చిన్ని దేహం బదులు పెద్ద దేహం ఉంటే ఇంకా ఎందరికో మేలు చేయగలిగేదాన్ని అంటారు. ఈ అవ్యాజ కరుణ, మాతృప్రేమ ఎందుకని? మనం ఆమె నుంచి వేరు కాము కనుక. పెంచి పోషించే తల్లి కంటే ఎక్కువ ఆ జీవనం మన కోసం పరితపించేది కనుక. అందుకనే శ్రీ జగన్మాతని ఇక్కడ శ్రీమాత అని సంబోధిస్తూ సహస్రనామాలు మొదలుపెట్టడమైంది. ఆ బ్రహ్మ కీట జన్ని అనే మంత్రం వచ్చినప్పుడు ఈ అమ్మ స్థానం యొక్క విశిష్టతను మరింతగా మనం తెలుసుకుందాము. తరువాతి నామం శ్రీ మహారాజ్ఞి, అంటే మహారాణి. రాజ్యాన్ని పరిపాలించే వారిని రాణి అని అంటాం. ప్రజల రక్షణ పోషణ బాధ్యత, వారి భౌతవ్య బాధ్యత ఆమెది. అధికారికంగా ఈ సృష్టి పాలన అంతా చేస్తుంది. అందుకనే ఆమె సర్వేశ్వరి మహారాజ్ఞి. శారదామాత రామకృష్ణ సంఘానికి అధినేత్రి. షోడశి పూజ ద్వారా ఆమెలోని మాతృశక్తిని శ్రీరామకృష్ణులు జాగృతం చేసి లోక కళ్యాణానికి సాధనాభూతవుగా అని చెప్పి ఆమెను ప్రార్థించారు. ఆ విధంగా పట్టాభిషిక్తురాలను చేశారు అనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా అమ్మ శ్రీరామకృష్ణ సంఘాన్ని పోషిస్తూ వచ్చారు. ఒక సంఘం ఏర్పడాలని, తమ బిడ్డలందరూ చుట్టుపట్టు కాకుండా ఒకటిగా ఉండాలని, భక్తులను సన్యాసులను ఏకత్రం చేయాలని ఆమె ఎంతో ప్రార్థన చేశారు. ఒక తాటి మీద అందరినీ నడిపించారు. శారదామాత మాట అంటే ప్రత్యక్ష శిష్యులందరూ కూడా ఒక సుప్రీంకోర్టు ఆర్డరు అని పాటించేవారు. ఈ విధంగా ఆమె రామకృష్ణ సంఘానికి మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనంలో కూర్చుని జీవుల తలరాతలను అమలుపరిచేది. అందుకే ఆమె లయకారిణి కూడా, జీవగతిదాయిని కూడా. సింహాసనేశ్వరి అంటే సంహార శక్తి అని కూడా అర్థం. చిదగ్నికుండ సంభూత. అమ్మవారి ఆవిర్భావం గురించి, దేవతలు తలపెట్టినటువంటి యజ్ఞం గురించి మనం తెలుసుకున్నాము. భండాసురుడు శతరుద్రియంతో తపస్సు చేసి శివుని మెప్పించి ముల్లోకాలను జయించి దేవతల యొక్క శక్తిని అంతా లాక్కుని వారిని నీరసులు చేసినప్పుడు దేవతలందరూ కూడా శివుని ఆశ్రయిస్తారు. అప్పుడు శివుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. కొన్ని చోట్ల ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞం అని చెప్తారు. ఏది ఏమైనా ఈ యజ్ఞం మామూలు యజ్ఞంలా జరగలేదు. ఒక పెద్ద యజ్ఞకుండాన్ని ఏర్పరిచి పరమేశ్వరుడు ధ్యానం నిమగ్నుడై తన మూలాధారం నుండి అగ్నిని రగిలించి దాన్ని యోగం ద్వారా శరీరంలోని చక్రాలను దాటించి ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చి ఆ అగ్నిని హోమకుండంలో వేశాడు. అంటే ఇక్కడ లౌకిక అగ్ని ద్వారా ఈ హోమకుండం జ్వలింపబడలేదు. అందుకే దీన్ని చిదగ్ని అన్నారు. మామూలుగా వెలిగించిన అగ్ని కాదు కనుక ఇది చిదగ్ని అయింది. అందులో నుండి దేవి ఉద్భవించింది. అందుకని ఆమెని చిదగ్నికుండ సంభూత అని చెప్పారు. ఇక్కడ తాత్వికంగా తీసుకుంటే శివుడు గురువు ఇచ్చిన జ్ఞానం అగ్ని. అది రగిల్చి దేవతలు తమని తాము ఆహుతి చేసుకున్నారు. అంటే ఈ దేవతలందరూ కూడా ఇంద్రియాలకి ప్రతీక. వీరికి మేము అనే అహంకారం, దీన్ని సంపూర్ణంగా వారి జ్ఞానాగ్నిలో దగ్ధం చేశారు. ఇలా ఇంద్రియాలు మనోబుద్ధులతో ఏకమైనటువంటి ఉన్న ఈ అహంకారాన్ని దగ్ధం చేస్తే ఇక మిగిలేది ఆ చైతన్య శక్తి ఒకటే, అదే దేవి. చిత్ అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండ నుంచి పుట్టింది కాబట్టి ఆమె చిదగ్నికుండ సంభూత. జ్ఞానం, చైతన్యం అంటే జ్ఞానం, అగ్ని అంటే పవిత్రతకు మూలం.
భక్తుల హృదయాలు చైతన్యమయమైనప్పుడు పవిత్రమయ్యి దైవీ జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు అమ్మ అక్కడ ప్రభవిస్తుంది. అంటే కుండలిని రూపంలో మనలో ఉన్నది జాగృతమవుతుంది. శారదామాత కూడా పవిత్రత, జ్ఞానం పోతపోసినటువంటి విగ్రహం. ఆమె చరిత్రను మనం మననం చేసిన, ధ్యానం చేసిన, శరణాగతితో మన ఆత్మసమర్పణ చేసుకున్నప్పుడు ఆమెని మన చిదగ్ని కుండల్లో దర్శించుకోగలుగుతాము. తర్వాతది దేవకార్య సముద్యత. దేవతల కార్యం చేయడానికి ఎల్లప్పుడూ ఉద్యుక్తురాలై సిద్ధమై ఉంటుంది. అందుకే దేవిని దేవకార్య సముద్యత అన్నారు. శ్రీరామకృష్ణులు అనే పరదేవత తమ కార్యాన్ని శ్రీ శారదాదేవికి అప్పగించారు. ఆయన అంటారు, అంతా నేనే చేయాలా, నువ్వేమీ చేయవా అని అడుగుతారు. కానీ తర్వాత ఆమె శ్రీరామకృష్ణ అవతార కార్యాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు శ్రీరామకృష్ణ ఆదర్శాలను వెదజల్లడంలో కృతకృత్యులయ్యారు. ఆధ్యాత్మిక జీవనోపాసకులకు వీరి జీవితాలు పరమ మార్గదర్శకాలు. కానీ శారదామాత జీవిత కార్యం మనం చూస్తే ఆమెకు ఆమె సాటి. పవిత్రత, త్యాగ, వైరాగ్యాలతో ఇటు సన్యాసులకు అటు సంసారులకు ఆమె చాలా ఆదర్శంగా నిలిచారు. ఎంతోమందిని భగవత్ మార్గంలో ప్రయాణింపచేశారు. రామకృష్ణ ఉద్యమానికి ఆమె ఒక ప్రధాన శక్తిగా నిలిచారు. 2వ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతి లాంటి ప్రభను కలిగి ఉన్నది. చిదగ్నికుండం నుంచి వెలువడినటువంటి ఆ తేజోమూర్తి యొక్క ప్రకాశాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆమె 1000 సూర్యుల కాంతితోటి బయటకు వచ్చింది. చతుర్బాహు సమన్విత, 4 చేతులను కలిగి ఉంది ఆ తల్లి. ఇక్కడ 4 చేతులు అంటే చతురస్రం, శ్రీచక్ర స్వరూపంగా మొదటి ఆవరణగా కూడా చెప్తారు. సమన్విత అంటే మిగిలిన ఆవరణలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. అంటే శ్రీచక్రయుక్తమైనటువంటి తేజోమూర్తి చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చింది. ఇక్కడ శారదామాతను మనం చూస్తే శారదామాత ప్రభ, ఆమె సౌశీల్యం. శ్రీరామకృష్ణ నిర్యాణానంతరం ఆమెలోని వియోగ బాధ ఒక అగ్నిలా ప్రజ్వలింది. అది శ్రీరామకృష్ణ సాధనలో బృందావనంలో ఆమె తపస్సు చేసినప్పుడు శ్రీరామకృష్ణులతో ఏకత్వాన్ని అనుభవించి ఆ తర్వాత కామార్పూర్లో తపోభావంతో గడిపినప్పుడు ఆమె యొక్క తేజస్సు దేవతా ప్రార్థనకి ఏ విధంగా దేవి అగ్నికుండం నుంచి బయటకు వచ్చిందో కారుణ్యమూర్తి అయ్యి బయటకు వచ్చింది. పవిత్రమైనటువంటి సౌమ్యమైనటువంటి ఆ కారుణ్యమూర్తి 4 చేతులతోటి, ఒక పక్క భక్తులు, సన్యాసులు, మరొక పక్క కుటుంబ కదంబం, వీటన్నిటినీ రక్షిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ 4 చేతుల్లో ఏమున్నాయని చెప్తున్నారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. రాగస్వరూప పాషాఢ్య, రాగం అంటే ప్రేమ, ప్రేమ అనే పాశం ఆమె చేతిలో ఉందట. క్రోధాకారాంకుశోజ్వల, క్రోధం అనేటువంటి అంకుశాన్ని ఆమె పట్టుకుని ఉంది. మనస్సు అనే కోదండాన్ని అంటే చెరుకు విల్లును పట్టుకుని ఉందట. 5 పువ్వుల బాణాలు, పంచతన్మాత్రలనే బాణాలు ఆమె ధరించి ఉంది. దేవి ఈ సృష్టిని మనస్సు అనే విల్లుతో, పంచతన్మాత్రాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే బాణాలతోటి, రాగ పాశాలతోటి మన్ని నడిపిస్తోంది. అంటే ఈ సృష్టిని నడిపిస్తోంది అని. శారదామాత చేతిలో కూడా పాశం ఉంది. అదేంటంటే మన్ని బంధించేటటువంటి రాగపాశం, ప్రేమ పాశం. తన దగ్గరికి వచ్చిన అందరికీ కూడా తన ప్రేమ పాశంతో ఆమె కట్టపడి వేశారు. క్రోధాంకారాంకుశోజ్వల, కోపం వచ్చినప్పుడు ఆమె చేతిలో ఉజ్వలైనటువంటి అంకుశం పైకి లేస్తుందట.
అయితే అమ్మలో కోపం సహజంగా కనిపించదు కదా, కానీ కోపం తెప్పిస్తే ప్రేమ పాశంతో అవ్వకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి ఆమె చేతిలోకి అంకుశం వస్తుంది. రాధుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అదే ఒకసారి రాధు విసిగిస్తూ ఉంటే కర్ర పట్టుకుని రాధు వెనక పడతారు. అలాగే మరొకసారి మతిస్థిమిత లేనటువంటి హరీష్ విషయానికి వస్తే అతడికి ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ చెడమడ లంపలు వాయిస్తారు. అంటే తప్పును బట్టి అమ్మ ఏం చేస్తుంది, ముందు చెప్తుంది, వినకపోతే దండిస్తుంది. ఇక అమ్మ మనస్సుని చెరుకు విల్లు పట్టుకుని ఉంది అని చెప్తున్నారు. అంటే చెరుకు విల్లు అంటే ఎంతో మధురమైనటువంటిది అమ్మ మనస్సు. ఆమె మాట విన్నవారు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. అప్పుడు ఆ 5 పువ్వుల బాణాలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలకి అనే ఇంద్రియ లోలత్వానికి అంటని పువ్వుల బాణాల వలె బానిస అవ్వకుండా ఉండగలుగుతారు. ఈ విధంగా శారదామాత కూడా తన రాగ పాశ మధుర కోదండ బాణాలతో మనల్ని పరిపాలిస్తున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇక్కడ చిదగ్నికొండ నుంచి వచ్చినటువంటి చతుర్బాహువులతో ఉన్నటువంటి ఆ దేవి వర్ణం అరుణకాంతితో ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఉదయిస్తున్నటువంటి సహస్య సూర్యుల కాంతి అని చెప్పి. ఆ కాంతి ప్రకాశం మజ్జద్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండ మండలాల మధ్య ప్రదేశానంతటిని కూడా కప్పివేసిందట. విశ్వంలో అనేక కోటి బ్రహ్మాండాలు ఉంటే వాటిని చుట్టూ కప్పివేయగలటువంటి ఆ కాంతి కిరణాలు ఎంత ప్రకాశవంతమైనవి, ఎంత శక్తివంతమైందో కదా. ఇది ఒక ధ్యాన విషయం. ఇలాంటి అనంతత్వ ధ్యానం చేస్తే ఇక మన క్షుద్ర అస్తిత్వం అనేది ఉండదు. శారదామాత తల్లి శ్యామసుందరి దేవికి కల్లో ఒక దేవి కనిపిస్తుంది. మర్నాడు ఆమె శారదామాతను అడుగుతారు, శారద కాలు మీద కాలు వేసుకుని సింహాసనంపై ఒక ఎర్రనైన దేవి కూర్చుంది, ఎవరు ఆమె అని అడుగుతారు. ఆమె జగద్ధాత్రి అని చెప్తారు. ఇక్కడ శారదామాత తన ఉనికిని చెప్తున్నారు. జగద్ధాత్రి అంటే జగత్తును ధరించి ఉంది, అంటే విశ్వమంతా కూడా తన యొక్క ప్రభతోటి కప్పి ఉంచింది. ఆ కాంతిలో, అరుణ కాంతిలో బ్రహ్మాండాలన్నీ కూడా తేలియాడుతున్నాయి. ఇదే నిజ అరుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని. శారదామాత స్వయంగా జగద్ధాత్రిగా కొంతమందికి దర్శనమిచ్చారు. ఈ అమ్మ ప్రభతోటి విశ్వమంతా మునిగి ఉంది అంటే ఆమె ప్రభ ఒక స్థితి శక్తి లాంటిదనమాట. శారదాదేవి కూడా ఈ మాతృత్వం అనే ప్రభతోటే అందరినీ కప్పివేశారు. ఇక అరుణ కాంతి అనేది ఒక ఆశావహ దృక్పథానికి, శక్తికి, జననానికి గుర్తు. అమ్మ తత్వమే అరుణకాంతి. తమ బిడ్డల పట్ల ఆశావహ దృక్పథానికి, వారికి శక్తిని ఇవ్వటానికి, నూతన జన్మనివ్వటానికి, అంటే సత్పథంలో నడిపించడానికి గుర్తు. ఇక దేవి సుందర రూపాన్ని వర్ణిస్తున్నారు. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్ కోటేర మండిత. అమ్మ అగ్నికుండం నుంచి పైకి వస్తుంటే ముందుగా వాగ్దేవతలు ఏం చూశారు, ఆమె శిరస్సును చూశారు. దాన్ని వర్ణిస్తున్నారు. చంపకం, అశోకం, పున్నాగ, సౌగంధికమైన పుష్పాలతోటి ఆమె శిరోజాలు అలంకరింపబడి ఉన్నాయట. ఒత్తైన కేశాలు వేళ్లాడుతున్నాయి. కురువిందం అటువంటి మణులతోటి పొదగబడినటువంటి కిరీటాన్ని ఆమె పెట్టుకుని ఉంది. బంగారు కిరీటాన్ని ధరించి ఉంది. ఆమె కుప్పులో ఈ పుష్పాలన్నీ కూడా చక్కగా అమర్చబడి ఉన్నాయట. ఈ పుష్పాలన్నీ ఏ పుష్పాలు? ఇవన్నీ దేవ పుష్పాలు. చంపకం, అశోకం, ఈ పుష్పాలన్నీ వాటి గుణాన్ని బట్టి ఇవి దేనికి చిహ్నం అంటే పవిత్రతకి, భక్తికి, ఆధ్యాత్మికతకి, శాంతికి చిహ్నం చంపక పుష్పం. అశోకానికి అంటే శోక నిర్మూలనానికి అశోక పుష్పం. అలాగే పున్నాగ దివ్యత్వానికి, ముక్తి ద్వారానికి చిహ్నం. సౌగంధిక పుష్పం అదృష్టానికి, సంపదకు, దోషరహితమైనటువంటి భక్తుని హృదయానికి చిహ్నమట.
ఇన్ని లక్షణాలతో ఉన్న పువ్వులు దేవి శిరోజాల్లో వేలాడుతూ కనిపిస్తుంటే, అటు శారదామాత కురులను భావుకులు వీటితో అలంకరింపజేయవచ్చు. సాధారణంగా నిరాడంబరంగా ఎంతో ప్రసన్న వదనంతో వేళ్లాడుతున్నటువంటి అమ్మ కురులను, ఆమె ముఖారవిందాన్ని మనం చూస్తున్నప్పుడు అదే దివ్యత్వం, పవిత్రత, ఆధ్యాత్మికత, శాంతి, స్త్రీ మూర్తిత్వం సహజంగానే స్పష్టంగా మనకు గోచరమవుతాయి. ఆ ప్రశాంత వదనాన్ని ఒక శిశువులా మనం భక్తితో, ప్రేమతో దర్శిస్తే దోషరహితమైనటువంటి భక్తుడి యొక్క హృదయాన్ని, అదృష్టాన్ని, ఆధ్యాత్మిక సంపదను పొందటమే కాకుండా అది ముక్తి ద్వారానికి హేతువు అని కూడా మనం గుర్తించగలుగుతాము. ఆ దేవి శ్రీమాత శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండంలో సంభూతమైనది, ఉద్యద్భాను యొక్క సహస్ర కాంతులతో కూడినది, చతుర్బాహువులతో కూడినది, పాశం, అంకుశం, కోదండం, బాణాలు పట్టుకున్నది. తన అరుణ కాంతులతో బ్రహ్మాండానంతా నిలిపివేసి అనంత సౌభాగ్యాలను ఆలవాలమైనటువంటి కురులు కలిగినది అయినటువంటి ఆ దేవి ఈసారి మనకి మరింత చేరువవటానికి వచ్చింది. అదే శ్రీ శారదాదేవి రూపం. ఇరువురిది అందుకే ఒకటే తత్వం, అది శ్రీ మాతృతత్వం. దేవీతత్వం యొక్క ముఖ్య తత్వమే మాతృత్వం. జై మా.